నమస్తే. ఈ దీపావళి పండుగ పరిగి నియోజకవర్గం, వికారాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొత్త వెలుగులు నింపాలని, సుఖశాంతులతో పాటు అష్ట ఐశ్వర్యాలతో పాడి పంటలు బాగా పండాలని భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క పరిగి నియోజకవర్గ ప్రజలకు, వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు కొన్ని విషయాలు మీతో చెప్పదలుచుకున్నాను. గతం లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కష్టపడి కాంగ్రెస్ పాలనలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఇంకా ఆ తర్వాత కానీ సాధించుకున్నటువంటి ప్రాజెక్టులు, రైతాంగానికి ప్రాణహిత చేవెళ్ల, పాలమూరు రంగారెడ్డి, గత ప్రభుత్వం దాన్ని తొక్కిపెట్టింది, నిర్లక్ష్యం చేసింది, పేర్లు మార్చేసింది, ఊర్లు మార్చేసింది. దాన్ని మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్లను, పాలమూరు రంగారెడ్డికి ప్రాణం పోసి మళ్ళీ ఆ పనులు జరగడానికి అని చెప్పి పూనుకోవడం జరిగింది. ఇదే విధంగా మన ప్రాంతాన్ని తీసుకుపోయి ఎక్కడో ఉన్న జోగులాంబ జోన్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కలిపితే అప్పుడు ప్రతిపక్ష నాయకునిగా, సిఎల్పి కార్యదర్శిగా నేను వికారాబాద్ జిల్లా తరఫున అలుపెరుగని పోరాటం చేసి మళ్ళీ మన వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలపడం జరిగింది. తద్వారా ఒక 50 మంది ఎస్ఐలు మన వికారాబాద్ జిల్లా నుంచి సెలెక్ట్ కావడం జరిగింది. మన ప్రాంతానికి గతంలో నేను ఒక రైల్వే లైన్ గురించి శాంక్షన్ చేయించుకుంటే ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రైల్వే లైన్ ని సిద్దిపేటకు తరలించుకొని పోయింది. అలాంటిది మళ్ళీ పట్టుబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో మొన్ననే జరిగినటువంటి 2 రోజుల కింద జరిగిన కేబినెట్ సమావేశం లోపల రైల్వే లైన్ శాంక్షన్ చేయించుకోవడానికి, భూసేకరణ చేయడానికి అని చెప్పి ఆల్రెడీ మనం 438 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. సుమారు 2800 కోట్ల రూపాయలతోన వికారాబాద్ నుంచి నస్కల్, పరిగి, మన కొడంగల్, నారాయణపేట్, మక్తల్ వరకు ఒక రైల్వే లైన్ వస్తుంది. అదేవిధంగా గతంలో నేను ఆస్కర్ ఫెర్నాండెస్ గారితో ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక 4 లైన్ల రహదారిని అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు శాంక్షన్ చేయించుకున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్న కేసును పరిష్కరించే బాధ్యత నాపైన పెడితే నేను అక్కడ ఎవరైతే కోర్టులలో కేసులు వేసినారో, అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కారం చేయడం జరిగింది. తొందరలోనే అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 4 లైన్ల రహదారి పనులు స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా మన్నెగూడ నుంచి మనం ఏదైతే రావులపల్లి అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కొడంగల్ కాన్స్టిట్యున్సీ లాస్ట్ విలేజ్ వరకు కూడా 4 లైన్ల రహదారికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి అని చెప్పి ఆల్రెడీ శాంక్షన్స్ రావడం జరిగింది. ఇదే కాకుండా మన నియోజకవర్గానికి ఒక 400 kVA సబ్స్టేషన్ కావాలని గతం లోపల రంగాపూర్ దగ్గర అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తొక్కిపెట్టింది. ఆ తొక్కిపెట్టిన దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో మళ్ళీ నేను 400 kVA సబ్స్టేషన్, అదేవిధంగా బట్టి విక్రమార్క గారి సహకారంతో శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. దానికి సంబంధించిన పనులు తొందరలోనే ఒక వారం 10 రోజుల్లో స్టార్ట్ చేయబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ల కాలం లోపల 60,000 మందిని ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మన ప్రాంతం నుంచి కూడా ఎంతో మంది గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యారు, గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యారు. ఎంతో మంది అధికారులు ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోవడం రావడం జరిగింది. విద్యాపరంగా కూడా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోన మన ప్రాంతానికి ఒక మంచి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ 200 కోట్ల రూపాయలతో పరిగి నడిబొడ్డున మనం శాంక్షన్ చేసుకుని దాని శిలాఫలకం కూడా వేయడం జరిగిందన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, మన పరిగి నుంచి వికారాబాద్కు, పరిగి నుంచి షాద్నగర్కు 4 లైన్ల రహదారికి సంబంధించిన పనులు ప్రారంభించుకున్నాం. అదేవిధంగా హాస్పిటల్ 27 కోట్ల రూపాయలతోన హాస్పిటల్ బిల్డింగ్ అనేది పెద్ద ఎత్తున వర్క్ జరుగుతుంది. గతంలో 5 కోట్ల రూపాయల హాస్పిటల్ కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పోరాటం చేసి సాధించి ఆ బిల్డింగ్ పని కంప్లీట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మన గడ్సింగాపూర్ నుంచి రంగారెడ్డిపల్లి వరకు కూడా డబల్ రోడ్ నిర్మాణం పనులు స్టార్ట్ అయిపోయినాయి. ఈ విధంగా పరిగి నియోజకవర్గంలో ఎక్కడ చూసిన అభివృద్ధి కార్యక్రమాలు. పూడూరు మండలం లోపల ఒక నేవీ రాడార్ స్టేషన్, 3000 ఎకరాలలో 3000 కోట్ల రూపాయలతో 3000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో స్టార్ట్ చేయడం జరిగింది. ఒక మంచి ఎక్స్ప్రెస్ రోడ్డు కూడా మన రంగాపూర్ నుంచి మన ఎయిర్పోర్ట్ పోవడానికి 55 కిలోమీటర్లు 40 నిమిషాలు పోయే విధంగా రోడ్డుకు సంబంధించిన పనులకు తొందరలోనే శ్రీకారం చుట్టబోతున్నాం. రేడియల్ రింగ్ రోడ్ కూడా మన పరిగి నియోజకవర్గం గుండా పోయేటట్టుగా చేసినాం. ఈ యొక్క 2 సంవత్సరాల పాలన విజయవంతంగా ప్రజాపాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మనం డిసెంబర్ 1 నుంచి 9 తారీఖు వరకు మనం ఒక పండుగ వాతావరణం లోపల 2 సంవత్సరాల ఉత్సవాలను ప్రజలంతా కూడా చేసుకోవాలని కోరుతూ, మీ రామ్మోహన్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.